ఫ్రెండ్స్ ఒక సాంగ్ అయితే ట్రెండింగ్‌లో ఉంది. చాలా బాగా కూడా ఉంది. ఈ సాంగ్ మీద ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నా. ఇదే సాంగు. అంటే డెమో చూపించిన తర్వాత మొత్తం ప్లే చేస్తా గానీ, ఈ సాంగ్ మీద ఇంతకుముందు చేసినా కానీ ఇది బాగా వచ్చింది. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పంచె కట్టుకో వేలు పట్టుకో పట్టు పెట్టుకో పుస్తె కట్టుకో మంచి పిల్లాడివి నువ్వు ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! మొత్తం చూడండి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఆహ్, ఏదైతే వీడియోలో ఉన్నారో వాళ్ళ ఫోటోని యూజ్ చేసినా డెఫినెట్‌లీ మీరైతే ఈజీగా చేసుకోవచ్చు. దీనికి సంబంధించింది ఒక ఫాంట్ అయితే కావాలి. అంటే ఒక ఫాంట్ అయితే అందులోనే ఉంది. ఒక ఫాంట్ అయితే ఈ వీడియో కింద ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకుముందు ఒక 3D లిరికల్ వీడియో చేసినా కదా! అందులో యూజ్ చేసిన ఈ ఫాంట్ ఉంటే మంచిది. లేకపోతే ఈ వీడియో కింద ఉంది చెక్ చేసుకోండి. మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను మీకు. 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. షేక్ ఎఫెక్ట్ కూడా డిఫరెంట్ సెపరేట్‌గా ఇచ్చాను. ఎందుకు సెపరేట్‌గా ఇచ్చానంటే అది ముందు ముందు చెప్తాను. అది మెంబర్‌షిప్ ప్రాబ్లమ్ వల్ల వచ్చిందది. అంటే ప్రాజెక్ట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ వల్ల. ఓకే. స్టార్టింగ్‌లో అయితే లిరిక్స్ వస్తది ఇలా. ఈ స్టార్టింగ్‌లో మీ యొక్క ఫోటో ఏదైనా లుంగీ ఫోటో ఏమైనా ఉంటే దీన్ని మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి. వేరే ఫోటో అయినా ఉంటే రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఒక్క నిమిషం. ఇలా. ఓకే. దాని తర్వాత ఆటోమేటిక్‌గా ఇదైతే ఉంటది. స్టిల్స్ అనేది బాగానే ఉంటది. అది కరెక్ట్‌గా మ్యాచింగ్ వే పెట్టాను. దానికి సెట్ అయ్యి పెట్టాను. ఒకవేళ మీకు లేదు మాకు ఆ ఫోటో నచ్చకపోతే మీరు హైడ్ చేసేయొచ్చు దీన్ని. లిరిక్స్ కనిపిస్తది. కానీ ఆ లిరికల్‌ని సెంటర్‌లో పెట్టుకోండి ఇలా. కానీ బాగుందబ్బా! అది ఉంచండి. నేను ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తున్నాను గానీ చాలా బాగుందది. బాగానే ఉంది. ఓకే. చూద్దాం. సూపర్ ఉంది. ఇలా పెట్టినా కూడా ఓకే. ఓకే. దాని తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటోస్ ప్రతి ఒక్క ఫోటోస్‌ని యాడ్ చేసుకోండి. లిరికల్ కూడా ఉంటది కింద. నో ప్రాబ్లమ్. లిరికల్ గురించి తర్వాత మనం ఆలోచిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోటో ప్రతి ఒక్కటి యాడ్ చేసుకోండి చెప్తాను. కొన్ని యాడ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు కింద లిరిక్స్ ఉంటది. అంటే ఈ ఫోటో నుంచి ఆ లిరికల్ కాదు. మంచి పిల్లాడివి నువ్వు అనే లిరిక్స్ వస్తది కదా! అక్కడి నుంచి ప్రతి ఒక్క లిరికల్‌ని కాపీ చేసుకోండి. ఫోటో కాకుండా కాపీ చేసి ఆ లిరికల్‌ని అక్కడనే డిలీట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. కరెక్ట్‌గా సెట్ అయిపోతది ఇలా. ఫోటో పైన బాగా కనిపిస్తది. ఇప్పుడు దానికి యానిమేషన్ పెట్టాలంటే షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను నేను. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఫస్టు ఇదైతే వదిలేసేయండి. దీని గురించి తర్వాత మాట్లాడదాం. సెకండ్ ఫోటో ఉంది కదా! సెకండ్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ కాపీలేట్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో అనేది డబుల్ బీట్ మార్క్ ఉంటది. ఓకే. ఆ డబుల్ బీట్ మార్క్‌లో ఉన్న ఫోటోని మాత్రమే పేస్ట్ చేయండి. ఇలా కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. కొంచెం జూమ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలా జూమ్ చేసుకోండి. ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్‌కొద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ కూడా సేమ్ కాపీ చేసుకోండి అంతే. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మిగతా ఫోటోస్ ఉన్నాయో సెలెక్ట్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి ప్రతి ఒక్కటి వన్ బై వన్ పేస్ట్ చేసిన తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.